రివ్యూకి వెళ్దాం. సో పార్ట్ వన్లో నూతన ఆరంభము పార్ట్ వన్లో ఏమి బోధించుకుందామో ఒకసారి చూసుకుందాం. సో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. సో పార్ట్ వన్లో బోధించడం జరిగింది, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో మనం న్యూ ఇయర్కి వచ్చామండి. సో ఫర్గెట్ అబౌట్ పాస్ట్, గతాన్ని మర్చిపోదాము. 2024 వరకు జరిగిన చెడు కావచ్చు, కీడు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, వాటన్నిటిని ఎరేస్ చేద్దాం, వాటన్నిటిని తుడిచివేద్దాం. వాటన్నిటిని తుడిచివేసి పూర్వకాలపు సంగతులు అంటే 10 సంవత్సరాల క్రితం జరిగినాయి, 20 సంవత్సరాల క్రితం జరిగినాయి తలుచుకోకండి, మునుపటి జ్ఞాపకం చేసుకొనకుడి. 2024 వరకు మన జీవితం అయిపోయింది, 2025లో మొదలు పెట్టాము. మనం క్రీస్తులో నూతనంగా జన్మించాము, క్రీస్తులో నూతనంగా మనం ఉద్భవించాము. కాబట్టి మన మైండ్ సెట్ న్యూగా ఉండాలి, పాత స్వభావంతో పాత లక్షణాలతో ఉండకూడదు. సో నీ భవిష్యత్తు మీద ఆధారపడు, నీ భవిష్యత్తు మీద గురి పెట్టుకో, గతం మీద గురి పెట్టుకోకు ఎప్పుడైనా కూడా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. సో దేవుడు మన జీవితంలో ప్రతిరోజు నూతన క్రియ చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. మనము నూతన క్రియ గురించి ఆలోచించమంటున్నాడు, గతంలో జరిగిపోయిన వాటి గురించి ఆలోచించమని అడగట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గతం గతం ఎప్పుడైనా కూడా జరిగిపోయింది, ఎప్పటికీ జరిగిపోయినట్టే. మళ్ళీ దాన్ని తీసుకొని రాలేము. ఏ విషయంలో జరిగినా, ఎంత చెడు జరిగినా, ఎంత మంచి జరిగినా, గతము అనేది ఇక మళ్ళీ మనం తీసుకురాలేము. కాబట్టి నూతన క్రియలు నూతనంగా ఆలోచించండి, నూతనంగా మాట్లాడండి, నూతన ఆత్మతో నిండుకోండి. సో నూతన క్రియ నేను చేస్తాను, సో దాని గురించి మీరు ఆలోచించండి అని చెప్పాడు. సో నూతన హృదయం మీకు ఇచ్చేదను. సో ఈ నూతన సంవత్సరంలో మనకు క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, మనము కూడా మారాలని దేవుడు చెప్తున్నాడు. నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని ఇస్తాను. సో ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానాలు. న్యూ ఇయర్ అప్పుడు మనతో మాట్లాడాడు మిడ్ నైట్ సర్వీస్లో. మరొకసారి గుర్తు చేస్తున్నాను, నా ఆత్మను మీ వద్ద ఉంచి, సో ఆయన యొక్క ఆత్మను మన మీద ఉంచి, నా కట్టడలను అనుసరించి వారుగాను, నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. చూసారా, ఆయన మన మధ్యలో ఆత్మను పెట్టి ఆయన వాక్యాన్ని బోధిస్తానంటున్నాడు, ఆ వాక్యానుసారంగా నడిచేలాగా చేస్తా అంటున్నాడు, వాక్యాన్ని అర్థం చేసుకునేలాగా చేస్తా అంటున్నాడు. ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడాడు న్యూ ఇయర్ అప్పుడు. సో నూతన ఆరంభము పార్ట్ 2. సో చూసారు కదా, ఇన్ని వాగ్దానాలు దేవుడు ఆ రోజు మిడ్ నైట్ సర్వీస్లో మాట్లాడాడు. సో కాబట్టి ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ నూతన ఆరంభము వెళ్ళి చూసుకోండి. దేవుడు గొప్పగా దర్శించాడు వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా. సో నూతన ఆరంభము. సో నీ మనస్సు మార్చుకో, నీ ఆత్మను మార్చుకో, నీ బుద్ధిని, నీ ఆలోచనలను మార్చుకో, అప్పుడే నీకు నూతన ఆరంభము. గతం గురించి మర్చిపోండి, గతం గురించి తలుచుకోకండి. 2024 గురించి వరకు మీరు ఆలోచించకండి, 2025 గురించి ఆలోచించండి. ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేస్తాను, దాని గురించి మీరు ఆలోచించండి అని దేవుడు చెప్తున్నాడు. చూద్దాము ఈరోజు వాక్యము ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన 5వ అధ్యాయము 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. చూసారా, మనందరం క్రీస్తులో నడుస్తున్నాము, దేవుడితో నడుస్తున్నప్పుడు, క్రీస్తుతో నడుస్తున్నప్పుడు, క్రీస్తులో ఉన్నప్పుడు నూతన సృష్టి. ప్రతిరోజు మనం నూతన క్రియేషన్, వీఆర్ ద న్యూ క్రియేషన్ ఎవ్రీడే. అదే చెప్పాను కదా, ఇక 2024 వరకు మన గతాన్ని తుడిచివేసి 2025లో మనము రీబార్న్ అగైన్ ఇన్ క్రైస్ట్లో మనము కొత్తగా సృష్టించబడదాము, క్రైస్తులో మనం కొత్తగా ఉందాము, క్రైస్తులో మనము నూతనంగా ఉద్భవిస్తాము. సో ఈ రోజు నుంచి మనందరము న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది మనకు నిన్నటి నుంచే. సో 2025 స్టార్ట్ అయిపోయింది. సో కాబట్టి మనం కూడా నూతనంగా మనం ఉద్భవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మళ్ళీ అదే పాతకాలపు మనిషిలాగా, పాతకాలపు చాదస్తంలాగా, పాతకాలపు ద్వేషాలు, పాతకాలపు పగలు ఇవన్నీ అలాగే పెట్టుకొని ఉంటే మనం ముందుకు సాగలేము. సో మనందరము క్రీస్తుతో నడుస్తున్నాము కాబట్టి నూతన సృష్టి. పాతవటేమై గతించాయట. నీ గతంలో జరిగిన పాపాలు, ఒకవేళ మనమే తెలిసి తెలియకైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసి ఉంటే అవన్నీ గతించిపోయాండి. ఇక 2024 ఇక డోంట్ రిమెంబర్ 2024, ఇక గతాన్ని మర్చిపోండి. 24లో జరిగిన చెడు కావచ్చు, జరిగిన అన్యాయం కావచ్చు, జరిగిన అవమానాలు కావచ్చు, జరిగిన నిందలు కావచ్చు, మనము తెలిసి కానీ తెలియక కానీ దేవుడికి విరోధంగా తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు చేసి ఉంటే అవన్నీ కూడా గతించాయట.
సో ఇదిగో కొత్త వాయను. సో ఈ రోజు నుంచి దేవుడు మనందరికీ కొత్త ఇస్తున్నాడు, కొత్త మాట ఇస్తున్నాడు, కొత్త ఆత్మని ఇస్తున్నాడు, కొత్త తలంపులను, కొత్త జీవితాన్ని, కొత్త జీవనాన్ని ఇస్తున్నాడు. ఒకవేళ మీరు 2024 వరకు మనం 1,00,000 తప్పులు చేసినా కూడా అవన్నీ గతించిపోయాయి. 1,00,00,000 పొరపాట్లు చేసిన, 1,00,000 తప్పులు చేసిన, 10,000 పాపాలు చేసినా కూడా యేసుక్రీస్తు మనం నడుస్తున్నాం కాబట్టి అన్ని గతించిపోయాయి. ఇదిగో కొత్త వాయను. సో ఈరోజు నుంచి వీఆర్ ద న్యూ బార్న్ చైల్డ్. ఒక కొత్తగా జన్మించిన శిశువుడు ఎలా ఉంటారో అలా ఉండాలి మనము ఈ రోజు నుంచి. బికాస్ వీఆర్ ఎంటర్ ఇన్ టు ది న్యూ ఇయర్. మళ్ళీగా పాత గురించి, మళ్ళీ పాత కక్షలు, పాత అవమానాలు, పాత నిందలు, మళ్ళీ గతంలో జరిగిన చెడు, గతంలో జరిగిన కీడు అవే తలుచుకొని బాధపడుతుంటే నీకు భవిష్యత్తు అనేది ఉండదు. భవిష్యత్తు బాగుండాలంటే మన బుద్ధి మారాలి, మన ఆలోచన మారాలని దేవుడు చెప్పాడు. కాబట్టి రిన్యూ యువర్ మైండ్ సెట్. మనం మారాలి, ఇంకా ఆత్మీయంగా ఎదగాలి, ఇంకా ఆత్మలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి. సో 2023 నుంచి 2024లో మనకు డిఫరెన్స్, మనకే డిఫరెన్స్ తెలియాలి. 2024 నుంచి 2025లో మనకు డిఫరెన్స్ తెలియాలి. అవును, ఒకప్పుడు తొందరపడి అందరినీ తిట్టేవాడిని, ఇప్పుడు తిట్టడం మానేస్తున్నాను. ఒకప్పుడు నెగిటివ్గా ఆలోచించేవాడిని, నెగిటివ్గా మాట్లాడేవాడిని, ఇప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడట్లేదు, ఎవరి గురించి నెగిటివ్గా ఆలోచించట్లేదు. సో మనం ఇలా రిన్యూ అయిపోవాలి, మనం అప్గ్రేడ్ అయిపోవాలి, మనము ఇంక్రీజ్ చేసుకోవాలి, మన కెపాసిటీని, మన కెపాబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మనందరం ఎక్కడ ఉన్నామట? ఎవడైనా నువ్వు క్రీస్తు యందున్న ఎడల. సో మనందరం క్రీస్తులో ఉన్నామా లేదా? అందరం క్రీస్తులో ఉన్నాము. కాబట్టి మనం ఏమున్నాయి? నూతన సృష్టి. ఈరోజు నుంచి మన అందరం కూడా నూతన సృష్టి. పాతవన్నీ కూడా ఎరేస్ చేస్తా అంటున్నాడు దేవుడు. ఎరేస్ చేసే గతించాను అంటే ఇక అయిపోయింది. యువర్ పాస్ట్ ఈజ్ పాస్ట్. నీ పాతదంతా గతించిపోయింది. నీ గతాన్నంతా ఇక తుడిచివేశాను. నీ గతంలో చేసిన తప్పులు, పొరపాట్లు, దోషాలన్నిటిని కూడా ఇక తుడిచివేశాను. ఇదిగో కొత్త వాయను. సో ఈ రోజు నుంచి మనందరం కూడా నూతన మనుషులము, నూతన ఆత్మ, నూతన వాక్యంతో, నూతన మనస్సుతో, నూతన మారు మనస్సుతో మనం బయటికి వచ్చాము. సో న్యూ బార్న్ చైల్డ్ లాగా మనం ఉండాలి ఈ రోజు నుంచి. ఇదిగో ఊర్మియా 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. చూసారా, దేవుడు ఈ 2025లో మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. అందుకే నేను ఆ రోజు ప్రార్థించడం జరిగింది. అయ్యా, మనందరం కూడా ఇలా ప్రార్థించాలి. అయ్యా, ఈ 2025లో నీ చిత్తాలే నా జీవితంలో నెరవేరును గాక, నీ ప్రణాళికనే నా జీవితంలో నెరవేరును గాక, నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరును గాక, నీ ఆలోచనలే నా జీవితంలో నెరవేరును గాక అని మనము ప్రతిరోజు ప్రార్థించాలి. 2025 ఈజ్ నాట్ యువర్స్, ఇట్స్ ఎ గాడ్స్. సో ఈ సంవత్సరం 2025 సంవత్సరం మన ఇష్ట ప్రకారము కాదు, మన చిత్తాలు నెరవడం కాదు, దేవుడి చిత్తము నెరవేరాలి, దేవుడి ఇష్టాలు నెరవేరాలి. ఎందుకంటే భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో, తూర్పుకి పడమరకు ఎంత దూరం ఉందో, మన ఉద్దేశాలకు దేవుడి ఉద్దేశాలకు అంత దూరం ఉంది, అంత వ్యత్యాసం ఉంది. ఆయన ప్రణాళికలు నీ మీద నీకు ఎలాంటి ప్రణాళిక ఉందో, నీ కుటుంబం మీద నీకు ఎలాంటి ప్రణాళిక ఉందో, అందుకంటే 1,00,000 రెట్ల ప్రణాళిక ఆయన దగ్గర శ్రేష్టమైనది ఉన్నది. గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి నమ్మండి, దేవుడి ప్రణాళికను నమ్మండి, దేవుడి యొక్క ఉద్దేశాలను నమ్మండి. ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక, ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు మనందరి పట్ల ఉన్నతంగా ఉంటాయి, ఉత్తమంగా ఉంటాయి, శ్రేష్టంగా ఉంటాయి, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటాయి, అనేక మోస్ట్ హై ఎండ్ లెవెల్లో ఉంటాయి. అందుకే నీ చిత్త ప్రకారం ఆశీర్వదించమని దేవుణ్ణి అడగకండి, దేవుడి చిత్త ప్రకారం ఆశీర్వదించమని అడగండి. ఆ రోజు అబ్రహాంని పిలిచాడు దేవుడు. అబ్రహాం ఏమన్నా అడిగాడా? అయ్యా నాకు పిల్లలు ఇవ్వమని? లేదు, దేవుడే అన్నాడు, అబ్రహామా నేనే నీకు పిల్లల్ని ఇస్తాను, ఒక జాతిని ఇస్తాను, ఒక సంతతిని ఇస్తాను, ఆకాశ నక్షత్ర వలె నిన్ను చేస్తాను, ఇసుక రేణువుల వలె నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి, అబ్రహాం పట్ల దేవుడు ఎంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాంకి ఒకటే ప్రణాళిక ఏంటిది? ఒక కొడుకుంటే చాలు, అంతే చిన్న ప్రణాళిక. కానీ దేవుడికి ఆ కొడుకు ద్వారా ఒక దేశాన్ని ఇవ్వాలని కోరుకున్నాడు, ఒక జనరేషన్స్ని ఇవ్వాలని, ఆ విశ్వాసులకు తండ్రిలాగా చేయాలని కోరుకుంటున్నాడు. అబ్రహాము యొక్క
కోరిక, అబ్రహాం యొక్క ఉద్దేశము, అబ్రహాం యొక్క చిత్తము ఆయన పట్ల ఆవగింజంత మాత్రం ఉంటే, కానీ దేవుడు మాత్రము అబ్రహాం పట్ల కొండంత ఆశ కలిగి ఉన్నాడు, కొండంత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, కొండంత కొండంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ పట్ల నీకు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో, నీ కుటుంబం పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో, కానీ దేవుడికి మాత్రం మన పట్ల మన కుటుంబం పట్ల ఒక కొండంత ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సముద్రం అంతా మన ప్రణాళిక మన విషయంలో ఒక నీటి బిందువు వలె ఉంది, ఒక సముద్రంలో ఒక నీటి చుక్క లాంటిదే మన ప్రణాళిక. అదే దేవుడి యొక్క ప్రణాళిక మన పట్ల సముద్రం అంతా విస్తారంగా ఉంది. అందుకే నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. దేవుడికి మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. అది ప్రణాళిక చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే మీరు 2 చేతులు పైకెత్తి, అయ్యా ఈ 2025 సంవత్సరం నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును గాక, నీ ప్రణాళికనే నా జీవితంలో నెరవేరును గాక, నీ ఉద్దేశాలు నీ ఆలోచనలే నా జీవితంలో నెరవేరును గాక అని ప్రార్థించండి. తప్పకుండా అవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎంతసేపు నీ చిత్త ప్రకారము దేవుణ్ణి ఆశీర్వదించమని అడగకండి. నువ్వు ఒక ప్రణాళిక కలిగి దాని ప్రకారం ఆశీర్వదించమని అడగకండి. దేవా, నా ఉద్దేశాలను తీసివేయండి, నా తలంపులను తీసివేయండి, నా ప్రణాళికను తీసివేయండి, నా ఆలోచనలను తీసివేయండి, నా ప్రణాళికను నీ ప్రణాళికలాగా మార్చునాయన, నా ఉద్దేశాలను నీ ఉద్దేశాలుగా మార్చునాయన, నా చిత్తాన్ని నీ చిత్తముగా మార్చునాయన, నా యొక్క సమస్తాన్ని తీసేసి నీ సమస్తముతో నింపునాయన అన్నప్పుడు, అప్పుడు నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడి చిత్త ప్రకారము ప్రార్థిస్తావు, నీ చిత్త ప్రకారము కాకుండా. అందుకే గాడ్ హ్యాస్ బిగ్ ప్లాన్ ఫర్ అస్, మనందరి మీద పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు, మిమ్మును గూర్చి నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. సో చూడండి, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడంటే అవి మనకు మేలుని చేసేయే కానీ కీడుని చేసేది కాదు, మంచిని చేసేదే కానీ హాని చేసేది కాదు. అందుకే దేవుని నమ్మండి, దేవుడి యొక్క టైమింగ్ని నమ్మండి, దేవుడి యొక్క ప్రణాళికను నమ్మండి. ఈ 2025లో నీ చిత్తము నెరవేరడం కాదు, దేవుడి చిత్తము నీ పట్ల ఏదుందో అదే నెరవేరాలని ప్రార్థించండి. నీ ప్రణాళిక నీ ఉద్దేశాలు కాదు. ఎందుకంటే మన ప్రణాళిక మన ఉద్దేశాలు, దేవుడి ప్రణాళిక దేవుడి ఉద్దేశాలు ఆకాశానికి భూమికి, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత వ్యత్యాసం ఉంది. ఆయన మన పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడట? హానికరమైనవి కావట, సమాధానకరమైన ఉద్దేశాలే, నీకు మంచి చేసే ఉద్దేశాలే, నీకు న్యాయం చేసే ఉద్దేశాలే, నీకు సమాధానం ఇచ్చే ఉద్దేశాలే అని హానికరమైనవి కావని అంటున్నాడు. సో కాబట్టి దేవుడి యొక్క ప్రణాళికను నమ్మండి, దేవుడి యొక్క చిత్తాన్ని నమ్మండి, దేవుడి యొక్క మనస్తత్వాన్ని నమ్మండి. ప్రతి ఒక్కరి పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉంటాడండి. మనం కూడా ప్రతిరోజు ఒక ప్రణాళిక కలిగి ఉంటాం కదా. ఈ 2025లో నేను కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, అలాగే ఈ 2025లో నాకు వీసా రావాలి, నేను ఎడ్యుకేషన్లో సక్సెస్ రావాలి, 2025లో నేను మ్యారేజ్ చేసుకోవాలి, గర్భఫలం ఎలాగైనా రావాలి. ఇలా మనం అన్ని రకాలుగా ఒక ప్రణాళిక కలిగి ఉంటాము. అలాగే దేవుడు కూడా ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రతి ఒక్కరి మీద ప్రణాళిక కలిగి ఉంటాడు. అందుకే మనము ఏమడగాలి దేవుణ్ణి? నీ ప్రణాళిక, నీ చిత్తము, నీ ఉద్దేశాలు, నీ తలంపులు నా జీవితంలో నెరవేరును కాక అని ప్రార్థించండి. అయ్యా ప్రభువా, నా ప్రణాళికను తీసివేయి ప్రభువా. ఇక మన మనస్సు అనేది ఉండకూడదు, దేవుడి మనస్సుతో నిండుకోవాలి, దేవుడి ప్రణాళికలతో నిండుకోవాలి. అప్పుడు నువ్వు అడిగే ప్రార్థనలు కూడా దేవుడి చిత్త ప్రకారంగా అడుగుతావు, కానీ నీ చిత్త ప్రకారంగా అడగవు. ఎందుకంటే నీ ప్రణాళిక, నీ ఉద్దేశము నీ పట్ల ఒక నీటి బిందువు వలె ఉంది, కానీ దేవుడి ప్రణాళిక ఒక సముద్రం వలె ఉంది. మరొకసారి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్రహాము, ఆయనకున్న ప్రణాళిక ఏంటిది? ఒక కొడుకు కావాలి అబ్రహాముకి, సారాకి. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిది? ఆ కొడుకు ద్వారా దేశాలు విస్తరించాలి, ఆ కొడుకు ద్వారా దేశాలు ఆశీర్వదించబడాలి, ఆ కొడుకు ద్వారా ఇసుక రేణువు వలె విస్తరించబడాలి, గొప్పగా ఆశీర్వదించబడాలి. చూడండి, అబ్రహాం ప్రణాళిక గొప్పదా? దేవుడి ప్రణాళిక గొప్పదా? చాలా గొప్పది అబ్రహాం మీద దేవుడికి ఉన్న ప్రణాళిక. అలాగే దేవుడు అబ్రహాం మీద ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడో మన మీద కూడా అంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. బట్ టిల్ నౌ, ఇప్పటి వరకు 2024 వరకు మన చిత్త ప్రకారము దేవుణ్ణి ఆశీర్వదించమని అడిగాము, కానీ ఆయన చిత్త ప్రకారం మనల్ని ఆశీర్వదించమని అడగలేదు. సో అప్పుడు నీకు సమస్తము వస్తుంది. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదండి, అందరి మీద సమాన కృప. ఆయన ఏమి తక్కువ చేసే దేవుడు కాదు, ఆయన గొప్పగా ఆశీర్వదించే దేవుడు, ఆయనకు మహిమకరంగా ఆశీర్వదించే దేవుడు. కాబట్టి నువ్వు ఆయన ప్రణాళికను నమ్ము. ఆయన నీకు చెప్పకపోయినా పర్లేదు,
నీకు ఆయన ప్రణాళిక చెప్పకపోయినా పర్లేదు, ఆయన ప్రణాళిక ఏంటిదో నీకు తెలియకపోయినా పర్లేదు, ఎందుకంటే తెలుసుకునే జ్ఞానము కూడా మనకు లేదు. ఆయన మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏ తలంపు కలిగి ఉన్నాడో, ఏ ఆలోచన కలిగి ఉన్నాడో అది మనకు తెలియదు, అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. జస్ట్ వీ నీడ్ టు ఫాలో హిమ్ ఓన్లీ. బ్లైండ్గా ఆయనను ఫాలో కావడమే. అందుకే నేను రాబో కాలమందు ఈ సంవత్సరం అంతా కూడా మీ మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను, అవన్నీ సమాధానకరమైనవి, హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. సో దిస్ ఈస్ ద ప్రామిస్ గాడ్ ఈస్ గివింగ్ టు హస్ టుడే. ఈరోజు మనందరికీ నూతన సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, దేవుడు మనకిస్తున్న ఆలోచన ఏంటిదంటే, నేను ఒక ఆలోచన కలిగి ఉన్నాను, ఫియర్ నాట్, భయపడకండి. నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను మీ అందరి మీద, మీరు వాటి గురించి ఆలోచించండి, వాటి గురించి అడగండి అంటున్నారు. సో ఈ రోజు నుంచి మీ ప్రార్థన మారాలి. మనం ఇప్పటి వరకు నీ చిత్త ప్రకారం ఆశీర్వదించమని అడిగావు, కానీ ఈ రోజు నుంచి దేవా నీ చిత్త ప్రకారమే నన్ను ఆశీర్వదించని ఒక్క మాట మనస్ఫూర్తిగాను గాడ్ విల్ టేక్ ఓవర్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితాన్ని ఆయన టేక్ ఓవర్ చేసి అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తాడు. అబ్రహాంకి అలాగే జరిగిందండి. అబ్రహాం ఏమీ అడగలేదు ఆయనే, కానీ అబ్రహాం పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అది చెప్పాడు అబ్రహాంకి, అబ్రహామా నేను నిన్ను పిలుచుకుంటున్నాను, నువ్వు నీ దేశం నుంచి బయటికి రా, నీ కన్న తల్లిదండ్రుల నుంచి బయటికి రా, నువ్వు పుట్టిన ఊరి నుంచి అందరి నుంచి నువ్వు విడుదల పొందుకో, బయటికి వచ్చేసాయి, దూరం వచ్చేసాయి. నేను నిన్ను ఇలా ఆశీర్వదించబోతున్నాను. నీకు ఆకాశ నక్షత్ర వల్ల లెక్కించగలిగితే నీకు అంత సంతానం ఇస్తాను. ఇసుక రేణువులను లెక్కించగలుగుతావా? ఇసుక రేణుల వల్ల నీ సంతాన్ని విస్తరింపచేస్తానని దేవుడు అంత పెద్ద ప్రణాళిక కలిగి, అంత పెద్ద ఉద్దేశాన్ని కలిగి అబ్రహాంకి చెప్పాడు. చెప్పిన ప్రకారమే చేశాడు. సో ఓకే, అబ్రహాంకి చెప్పాడు. మేబీ మనకు దేవుడు చెప్పకపోయినా అబ్రహాం లాగా ఒక ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడు, ఒక తలంపులైతే కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన అయితే కలిగి ఉన్నాడు. సో చెప్పకపోయినా ఆయన ఎగ్జిక్యూషన్లో మనం ఉండాలి, ఆ యొక్క ఆలోచన విధానంలో మనం ఉండాలి, సింక్ అయి ఉండాలని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు మీ పట్ల ఒక ప్రణాళిక, నా పట్ల ఒక ప్రణాళిక, మన కుటుంబ సభ్యుల పట్ల ఒక ప్రణాళిక, ప్రతి ఒక్కరి మీద ఒక ప్లాన్ గీసుకొని ఉంటాడండి దేవుడి దగ్గర. ప్రతి ఒక్కరి గురించి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది దేవుడి దగ్గర. సో ఇంకా మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, అది కూడా దేవుడి ప్రణాళిక. ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, ఆత్మీయంగా మహిమ నుంచి అత్యధిక మహిమకు తీసుకెళ్ళాలి, అది కూడా దేవుడి ప్రణాళిక. ఫైనాన్స్లో ఇంకా బ్లెస్ చేయాలి. ఇంకా మీరు ఉద్యోగం గురించి అడుగుతున్నారు, మేబీ దేవుడు మీకు బిజినెస్లు ఇవ్వచ్చు, చెప్పలేము. సో దేవుడి యొక్క ప్రణాళికలు ఎప్పుడైనా కూడా మన ప్రణాళిక కంటే 1,00,000% ఉన్నతంగా ఉంటాయి, 1,00,000% శ్రేష్టంగా ఉంటాయి, హై ఎండ్గా ఉంటాయి. సో మనం మెజర్ చేయలేము ఆయన ప్రణాళికను, మనం అండర్స్టాండింగ్ చేసుకోలేము. కాబట్టి కంప్లీట్గా నీ 2 చేతులు పైకెత్తి నీ మనసులో ఆ భారాన్ని తీసివేసి, అయ్యా ఈ రోజు నుంచి నన్ను, నా కుటుంబాన్ని, నా కుటుంబ సభ్యులందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చిత్త ప్రకారము నా కుటుంబాన్ని నడిపించు ప్రభువా, నీ చిత్త ప్రకారము నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నీ చిత్త ప్రకారము నా కుటుంబం పట్ల, నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నందుకు వందనాలు. సో మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాము, ఆయన తలంపులో, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. థ్యాంక్స్ చెప్పాలి. అందుకే ఈ గాడ్ విత్ అస్ గ్లోబల్ మినిస్ట్రీ. సో అందుకే వాటన్నిటికీ థ్యాంక్స్ చెప్తున్నామయ్యా. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మళ్ళీ ప్రార్థించిన తర్వాత నా చిత్త ప్రకారం అయితే బాగుండు, దేవుడి చిత్తం కాకపోతే బాగుండు, నా చిత్తమే నెరవేరుతాం. మనందరికీ ఏంటంటే మనం అనుకున్నది నెరవేరాలి, అది అందరికీ ఒక స్టబర్న్ మైండ్ సెట్. నేను అనుకున్నదే సాధించాలి, నేను అనుకున్నదే నెరవేరాలి, నా మాట నేను నెగ్గాలి. సో ఇలాంటి మైండ్ సెట్ నాకు తీసివేయండి, ప్రార్థనలో దేవుడి విషయంలో తీసివేయండి. కంప్లీట్గా సరెండర్ కాండి, సబ్మిట్ కాండి. అయ్యా నా మైండ్ సెట్ని తీసేసి నీ మైండ్ సెట్తో మార్చినైనా, నా ప్లాన్స్, నా యొక్క థాట్స్ అన్నిటిని తీసేసి నీ ప్లాన్స్తో, నీ థాట్స్తో నన్ను నింపుమని దేవుని అడగండి. దేవుడు తప్పకుండా నింపుతాడు. అప్పుడు నువ్వు ప్రార్థించేదన్నీ కూడా దేవుడి చిత్త ప్రకారం నువ్వు ప్రార్థించడం జరుగుతుంది. సో దేవుడు ఏమంటున్నాడు, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునంటున్నాడు. అలాగే ఎవడైనా క్రీస్తు నందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించను. ఇక పాతవి మర్చిపోండి. 2024 ఇక మర్చిపోండి.
2025లో నేను ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, ఎలా ఎదగాలి, ఎలా ఎలా నేను దేవుడితో సహవాసం చేయాలి, ఇంకా ఆత్మీయంగా ఎలా బలపడాలి, ఇంకా ఫైనాన్సెస్లో ఎలా బలపడాలి, నాకు గత సంవత్సరం ఎలా ఉండే నా శాలరీ ఈ సంవత్సరం ఎలా ఇంక్రిమెంట్ చేసుకోవాలి, సో ఎలా నా ఆత్మీయ జీవితం గత సంవత్సరంలో ఎలా ఉండే ఈ సంవత్సరంలో ఎలా ఉండాలి. ఓకే, తెలుసో తెలియకో తప్పులు, పొరపాట్లు, దోషాలు, పాపాలు 1,00,000 తప్పులు చేసిన దేవుడికి విరోధంగా అవన్నీ పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను, సో కొత్తగా మారుస్తాను అన్నాడు దేవుడు. సో ఇవన్నీ వాగ్దానాలు, మర్చిపోవద్దు, న్యూ ఇయర్ వాగ్దానాలు. యిర్మీయా 29:12 మీరు నాకు మొరపెట్టుద్దరేమో, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. సో మొరపెట్టమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. ఇప్పటివరకు దేవుడు ఎన్నో సంగతులు చెప్పాడు కదా, వాటన్నిటి విషయంలో ప్రార్థించండి. నూతన మనసు ఇవ్వమని ప్రార్థించండి, నూతన ఆత్మనివ్వమని ప్రార్థించండి, నూతన జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థించండి, నూతన వాక్యాన్ని ఇవ్వమని ప్రార్థించండి, నూతనంగా ప్రార్థించే శక్తి కావాలని ప్రార్థించండి, నూతన మారు మనస్సుని దయచేయమని ప్రార్థించండి, నూతన స్పిరిట్ని, నూతన ఆలోచనలను దయచేయమని ప్రార్థించండి, పాతవి గతించేలాగా దయచేయమనండి, కొత్తగా మార్చమని అడగండి. కంప్లీట్గా బ్రాండ్ న్యూ మన మైండ్ సెట్, మన ఆలోచన, మన తలంపులు. అప్పుడే నీ న్యూ ఇయర్కి అర్థం ఉంటుంది. నాకు మొరపెట్టుదురేమో అని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను నీ మనవి ఆలకింతును. ఒకటండి, మనం ఇంకా గతంలో కూర్చున్నాం అనుకోండి, దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వలేదు. ఒకటి, ఇప్పుడు అబ్రహాం దగ్గరని దేవుడు దర్శించాడు. ఒకటే అన్నాడు, అబ్రహామా నువ్వు వేరురా, నువ్వు వచ్చేసేయి, ఎందుకు అదే కంట్రీలో ఉండొచ్చు కదా, మళ్ళీ అక్కడే ఉంటే పాత స్వభావాన్ని, పాత లక్షణాలని ఆయన అవలంబించుకోవచ్చు. ఎందుకు నువ్వు పుట్టిన ఊరిని వదిలేసిరా, నువ్వు ఉంటున్న దేశాన్ని వదిలేసిరా, నువ్వు ఉంటున్న నీ బంధుమిత్రులను, నీ యొక్క స్నేహితులను, నీ తల్లిదండ్రులను అందరినీ విడిచి నువ్వు సపరేట్గా అన్నాడు. సో నువ్వు అంటే ఇక గతాన్ని మర్చిపో, నేను ఒక ఫ్యూచర్ ఇవ్వబోతున్నాను, ఆ ఫ్యూచర్ మీద ఫోకస్ చేయి అని దేవుడు చెప్పాడు. అబ్రహాము అలాగే చేశాడు, గతాన్ని అంతా విడిచిపెట్టేశాడు. ఆ గతంలో జరిగిన అన్ని వదిలేసి మళ్ళీ దేవుని ఆ క్షణం నుంచి వెంబడించడం మొదలుపెట్టాడు. సో ఈ రోజు వరకు కూడా మేబీ 2010 నుంచి కావచ్చు, మీరు లేకపోతే మీరు పుట్టినప్పటి నుంచి కావచ్చు, ఊహ తెలిసినప్పటి నుంచి 2024 వరకు మీ గతములో ఎంత డిజాస్టర్ ఉన్నా, ఎంత అవమానాలున్నా, ఎంత నిందలున్నా ఎరేస్ చేసేయండి. ఎరేస్ చేయమని దేవుణ్ణి అడగండి. సో ఊకే గుర్తు చేయొద్దు, ఎందుకంటే ఆ అపవాది ఊకే గుర్తు చేపిస్తుంటా అంటాడు, మనకు ఊకే శోధిస్తుంటా అంటాడు. గతాన్ని గుర్తు చేపించి ఆ మనసులో బాధ కలిగేలాగా, ఆ మనసులో చింత విచారణ పెరిగేలాగా, మన పట్ల మనల్ని కృంగిపోయేలాగా, కృషించిపోయేలాగా గతాన్ని గుర్తు చేస్తుంటా అంటాడు అపవాది. సో ఎరేస్ చేయమని చెప్పండి, దేవుణ్ణి కంప్లీట్గా ఎరేస్ చేస్తాడు. సో కాబట్టి న్యూ క్రియేషన్లో మనము ఎదగాలి. అందుకే మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. సో గాడ్ వాంట్స్ టు లిజన్ టు అవర్ వాయిస్. మన ప్రార్థనను వినాలని ఆశపడుతున్నాడు. సో వినాలంటే ఒకటి, మీ అందరికి ఒక టిప్ చెప్తాను. దేవుడు నీ ప్రార్థనను వినాలంటే ఒకటి, దేవుడికి దగ్గరగా కావాలి. ఇప్పుడు నేను ఆన్లైన్లో ల్యాప్టాప్ ముందు మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను, ఎగ్జాక్ట్ ల్యాప్టాప్ ముందున్నాను. సో నా వాయిస్ మీకు, మీ వాయిస్ నాకు ఈజీగా వినపడుతుంది. ఇప్పుడు నేను ఈ రూమ్ వదిలేసి వేరే రూమ్కి వెళ్ళాను అనుకోండి, నా వాయిస్ అక్కడి నుంచి మీరు మాట్లాడినా వినపడదు, నేను మాట్లాడినా మీ మాటలు నాకు వినపడదు, నా మాటలు మీకు వినపడదు. ఎందుకు? నేను ఈ ల్యాప్టాప్ నుంచి దూరంగా ఉన్నాను, ఇక్కడ ఆన్లైన్ సర్వీస్కి దూరంగా వేరే రూమ్లో ఉన్నాను, వినపడదు. అలాగే నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఒకటే టిప్ అండి, ఇంతకు మించి పెద్ద టిప్ ఏం లేదు. నువ్వు దేవుడికి దగ్గర కావాల్సిందే, నీ మాటలు దేవుడు వినగలిగే అంత దగ్గరికి నువ్వు కావాల్సిందే. అంటే ఆత్మీయంగా ఎదగాలి, బలంగా ఆత్మలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. అప్పుడే దేవుడు నీ మాటలు వినగలుగుతాడు. సో దేవుడికి దూరంగా ఉండి నువ్వు ప్రార్థించి జవాబు పొందుకోలేవు. హృదయం అంటే నీ హృదయము ఆయనకు దగ్గరగా కావాలి. రిన్యూ యువర్ మైండ్ సెట్. నీ హృదయము ఆయనను కోరుకోవాలి, నీ హృదయం ఆయనకు దగ్గరగా కావాలి. అప్పుడే నువ్వు ఆత్మలో ఎదిగినట్టు, నువ్వు దేవుళ్ళు ఎదిగినట్టు. సో ప్రార్థించండి. ఈ ఇయర్ అంతా కూడా మీరు ప్రార్థించాల్సింది. ఇంకా 2024తో కంపేర్ చేస్తే 2025లో మీరందరూ కూడా, మనందరము కూడా ఇంకా దేవుడికి దగ్గర కావాలి. ఓకే, కొంత దగ్గర అయ్యాము 2024లో, 2023లో కొంత దగ్గర అయ్యాము, 2022లో కొంత దగ్గర అయ్యాము. కానీ 2022, 23, 24తో కంపేర్ చేస్తే 25లో ఇంకా మరింత దగ్గరగా కావాలి. అప్పుడు నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రావడానికి కారణము నువ్వు దేవుడికి దగ్గరైనప్పుడే. ఇప్పుడు నా మాట మీకు ఎందుకు వినపడుతుంది? నేను మీకు దగ్గరగా ఉండి, ల్యాప్టాప్కి దగ్గరగా ఉండి మాట్లాడుతున్నాను, అందుకే మీకు వినపడుతుంది. నేను వేరే రూమ్కి వెళ్ళాను, లేకపోతే కిందికి వెళ్ళి మాట్లాడాను, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మాట్లాడాను, మీకు వినపడదు, దూరంగా ఉన్నాను కాబట్టి. అందుకే దేవుడికి దగ్గర కావాలని ప్రార్థించండి.
ఏమని ప్రార్థిస్తారు? లోతైన సహవాసం కావాలని ప్రార్థించండి. ఇంకా ఆత్మలో ఎదగాలని ప్రార్థించండి. అయ్యా నీకు ఇంకా ఇంకా నేను దగ్గర కావాలని ప్రార్థించండి. ఇంకా నీతో లోతైన సహవాసాన్ని, లోతైన సంబంధాన్ని కలిగి ఉండాలి అని ప్రార్థించండి. ప్రార్థించడానికి టైంనివ్వమని అడగండి. ప్రార్థించడానికి శక్తినివ్వమని అడగండి. ప్రార్థించడానికి ఆత్మనివ్వమని అడగండి. ప్రార్థించడానికి వరాన్ని ఇవ్వమని అడగండి. ఆత్మలు ఎదగాలని, వాక్యంలు ఎదగాలని, దేవుళ్ళు ఎదగాలని అర్థించండి, మొరపెట్టండి, ఆయన ఇస్తాడు. సో అప్పుడు నువ్వు ఏదైతే అడుగుతావో ఇన్స్టెంట్గా సమాధానం పొందుకుంటావు, ఇన్స్టెంట్గా ఆన్సర్ పొందుకుంటావు. సో దేవుడికి మనకు దగ్గర కావడానికి ఏది అడ్డుగా ఉందో అది తీసివేయమనండి. సో దేవుడికి మనకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డంకులు తీసివేయాలి. పాపము కావచ్చు, కోపము కావచ్చు, పగ కావచ్చు, గర్వము కావచ్చు, అహంకారం కావచ్చు, వీటన్నిటిని కూడా తీసివేయమని అడగండి. దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. మీరు నాకు మొరపెట్టండి, నాకు ప్రార్థన చేయండి, నీ మనవి నేను ఆలకిస్తానంటున్నాడు. మీరు నన్ను వెతికిన ఎడల, సో ఇది న్యూ ఇయర్లో ఇది చేయమంటున్నాడు. ఈ ఇయర్ అంతా నన్ను వెతకమంటున్నాడు. పూర్ణ మనసుతో నన్ను గూర్చి చూసారా, నిండు మనసుతో నన్ను వెతకమంటున్నాడు. నన్ను విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. సో చూసారా, సో ఏదో నోటితో నీతో సహవాసం చేయాలని అంటున్నావు, కానీ మనసులో నీకు సహవాసం చేయాలని లేదు. అప్పుడు ఎలా నెరవేరుతుంది? నీ పూర్ణ మనసుతో ఆయనను వెతకమంటున్నాడు. పూర్ణ మనసుతో ఆయన గూర్చి విచారణ చేయమంటున్నాడు. పూర్ణ మనసుతో నన్ను కనుగొనమంటున్నాడు. అప్పుడు నేను నీకు ప్రత్యక్షమవుతాను, అప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తానంటున్నాడు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్పిన, దేవుడికి ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలండి. ఒక 10 నిమిషాలు వాక్యము చదివిన ఆ 10 నిమిషాలు మనస్ఫూర్తిగా చదవాలి. 10 నిమిషాలు ప్రార్థన చేసిన ఆ 10 నిమిషాలు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. చారిటీ చేసిన, వాక్యాన్ని బోధించిన, వాక్యాన్ని విన్న మనస్ఫూర్తిగా చేయాలి. దేవుడికి ఏ చేసినా మనసుతో చేయాలండి. నోటితోటో, చేతులతోటో, కాళ్ళతోటో కాదు, అది ఆయనకు ముట్టదు. మనం ఎప్పుడైతే మనస్సుతో చేస్తావో, మనస్ఫూర్తిగా చేస్తావో అది దేవుడికి ముట్టుతుంది. కాబట్టి మనస్ఫూర్తిగా చేయండి ఏది చేసినా కూడా. సో అడగాలి దేవుణ్ణి, అయ్యా నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించే హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభువా, పూర్ణ మనసుతో ప్రేమించే ఆత్మను నాకు ఇవ్వు ప్రభువా, పూర్ణ మనస్సుతో నీ దగ్గరికి వచ్చే హృదయాన్ని, నిన్ను వెతికే హృదయాన్ని, పూర్ణ మనసుతో బైబిల్ చదువుకొని ప్రార్థించే హృదయాన్ని నాకు ఇవ్వండి అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీరు నన్ను కనుగొందురు. సో ఎప్పుడు పూర్ణ మనసుతో, ఆఫ్ మైండ్ ఇంటి దగ్గర, ఆఫ్ మైండ్ ఉద్యోగం మీద, ఆఫ్ మైండ్ దేవుడి మీద కాదు, ఫుల్ మైండ్, ఫుల్ హార్ట్, కంప్లీట్గా దేవుడి మీదనే టర్న్ అయిపోవాలి. అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు. సో దీస్ ఆల్ ఆర్ ద న్యూ ఇయర్ ప్రామిసెస్ మనందరికి కూడా. సో అందరిలో ఎంతమందిలో ఆశ ఉంది నిజంగా? నేను 2022, 23, 24తో కంపేర్ చేస్తే ఈ 2025లో ఇంకా నేను ఆత్మలో ఎదగాలి, ఇంకా నేను దేవుడికి దగ్గరగా కావాలి, ఇంకా నేను వెతకాలి ఆయనను అని ఎంతమందికి పూర్ణ మనసుతో ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో నెరవేరును కాక. ఎందుకంటే ఇది దేవుడి చిత్తము, దేవుడి ఉద్దేశము. నువ్వు పూర్ణ మనసుతో ఆయనను వెతకడం, పూర్ణ మనసుతో ఆయనను ప్రేమించడము, పూర్ణ మనసుతో నువ్వు ప్రార్థించడము, వాక్యం వినడము, వాక్యం చదవడం దేవుడి చిత్తము, హోల్ హార్టెడ్గా. సో అలా ఎంతమంది ఆశ కలిగి ఉన్నారో వాళ్ళందరి ఆశ తప్పకుండా నెరవేరుతుంది. ఆశ లేని వాళ్ళు ఈ రోజు నుంచి ఆశ కలిగి ఉండండి. సో మనకు ఇంక్రిమెంట్ కావాలా వద్దా? సో మనము 24లో కొంత ఆత్మీయ జీవితాన్ని సంపాదించుకున్నాం, దానికంటే ఇంకా బెటర్గా ఉండాలా వద్దా? మనకు 25లో ఇంకా గొప్పగా ఉండాలి. 24లో కొంత శాలరీ వచ్చింది, 25లో ప్రమోషన్ కావాలా వద్దా? కావాలి. అన్ని విషయాల్లో మనం ఎదగాలి. ఇయర్ ఆన్ ఇయర్ మనము జ్ఞానములో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, శాలరీలో ఎదగాలి, ప్రాపర్టీస్లో ఎదగాలి, అండ్ ఇంకా నీతిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి. విశ్వాసము, గత సంవత్సరం కొంత విశ్వాసం ఉంది, దానికంటే ఒక 10% అన్న ఈ సంవత్సరం పెరగాల వద్దా? గత సంవత్సరంలో పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధతని ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. ఇంక్రిమెంట్ కోరుకోవాలి, అన్ని విషయాలలో ఇంక్రిమెంట్ కోరుకోవాలి. నీ ఆత్మీయ జీవితంలో ఇంక్రిమెంట్ కోరుకోవాలని, అలాగే నీ శాలరీ పెరగాలని కోరుకో, నీ ప్రాపర్టీస్ పెరగాలని కోరుకో, దేవుడితో సావాసం పెరగాలని కోరుకో, దేవుడితో సమయాన్ని పెంచాలని కోరుకో. గత సంవత్సరం గంట సేపే ప్రార్థించే వాళ్ళం, ఈ సంవత్సరం 2 గంటలు ప్రార్థిద్దాం. తప్పేముంది? పొరపాటు ఏముంది? దాంట్లో నష్టం ఏముంది? మనకే లాభం కదా. గత సంవత్సరం రోజు క్రమం తప్పకుండా 3 చాప్టర్లు చదివాము. ఈరోజు ఇంకొక గంట సేపు, ఇంకొక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి 4 చాప్టర్లు, 5 చాప్టర్లు కంప్లీట్ చేద్దాం. సో అలా ఆశ కలిగి ఉండండి, నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని అంటున్నాడు. సో గాడ్ ప్లాన్స్ ఆర్ ఆల్వేస్ డిఫరెంట్ దెన్ యువర్ ప్లాన్స్. సో మన ప్రణాళిక కంటే దేవుడి యొక్క ప్రణాళిక చాలా గొప్పది, చాలా వ్యతిరేకంగా ఉంటుంది.
అది 100% శ్రేష్టమైనది. అందుకే మీరు మీ యొక్క ఉద్దేశాలను దేవుడికే సబ్మిట్ చేసేయండి. దేవుడి ఉద్దేశాలతో నిండమని అడగండి. పూర్ణ మనసుతో ఆయనను విచారణ చేయండి, ఆయనను కనుగొందురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. మత్తయి సువార్త 6:32 నీకు అన్నీ కావాలని పరలోకపు తండ్రికి తెలుసట. సో ఆయన ఏమంటున్నాడు, మొట్టమొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు. ఇవన్నీ కావాలి. నీకు ఉద్యోగం కావాలి, నాకు తెలుసు. నీకు పిల్లల ఎడ్యుకేషన్ కావాలి, తెలుసు. నువ్వు నీకు అప్పులు ఉన్నాయి, నాకు తెలుసు, వాటిని తీసేస్తాను. సో ఇవన్నీ నీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను. సో నీకు కారు కావాలని, బిల్డింగ్ కావాలని, ఇవన్నీ కావాలని తెలుసు. అంతకంటే ముందు నీకు ఆత్మీయ జీవితం కావాలని కోరుకో. అప్పుడు దేవుడు నీకు ఇవన్నీ కూడా నెరవేరుస్తాడు. అందుకే నీ మైండ్ సెట్ పరలోక సంబంధమైన వాటి మీద ఉండాలి. ఎంతసేపు దేవుడికి ఎలా దగ్గర కావాలి, ఎంతసేపు ఆత్మలో ఎలా ఎదగాలి, ఎంతసేపు దేవుడికి ఎలా ఏకం కావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గర అవుతావో నీకు హీలింగ్ వస్తుంది. దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతావో నీకు డెలివరెన్స్ వస్తుంది. దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతావో అప్పుడు నీకు ప్రాస్పరిటీ వస్తుంది. ఇవన్నీ వస్తాయని మాత్రం దేవుడికి దగ్గర కాకు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుడికి దగ్గర కా. ఆయనను కోరుకో, మనస్ఫూర్తిగా ఆయనను కోరుకో, ఆయనతో సావాసాన్ని కోరుకో, ఎక్కువసేపు ప్రార్థించాలని కోరుకో. సమయం లేకపోతే ప్రార్థించే సమయం ఇవ్వమని ప్రార్థించుకో. ఓపిక లేకపోతే ఓపిక ఇవ్వమని ప్రార్థించుకో. వాక్యం చదువుకోలేకపోతే చదువుకోవాలనే ఆశకు పుట్టించు ప్రభు అని ప్రార్థించుకో. అప్పుడు ఆయనకు ఇస్తాడు. సో నీకు ఏమి కావాలి, భూలోకంలో ఏం కావాలి? ఇల్లు కావాలా, జాబ్ కావాలా, వీసా కావాలా, ఎడ్యుకేషనా, మ్యారేజా, ప్రెగ్నెన్సీ, ఇవన్నీ నాకు తెలుసు. నువ్వు నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సిందల్లా నాతో సహవాసం చేయి, నీకు అవన్నీ అనుగ్రహించబడతాయి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు అనే రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో ఈ ఇయర్ అంతా మనం ఏం చేయాలి? దిస్ ఈస్ ద గాడ్స్ విల్. మొట్టమొదట ఆయన నీతిని అనే రాజ్యాన్ని వెతకమంటున్నాడు. అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడవు. నీ పిల్లల పిల్ల, నీ యొక్క గర్భఫల విషయమా, లేకపోతే జాబా, ప్రమోషన్ ఏది కావాలి, ప్రాస్పరిటీ కావాలా, ఇవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఎప్పుడు అనుగ్రహించబడతాయి? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతికినప్పుడు. సో మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ ఒక 10-15-20 మినిట్స్ అన్న ప్రేయర్ చేయండి. అట్లీస్ట్ లేవగానే ఒక కాసేపు దేవుడితో గడపండి. సో మొట్టమొదట లేవగానే మనం వెతకాల్సింది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. సో అప్పుడు నీకు అనుగ్రహించబడతాయి. సో దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఆల్ దో కంప్లీట్ ఇయర్. ఈ ఇయర్ మొత్తము ఇదే మనం ఆశ కలిగి ఉండాలి, ప్రార్థించాలి. అయ్యా మొట్టమొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే హృదయాన్ని నాకు ఇవ్వండి, మనసుని నాకు ఇవ్వండి, ఆలోచన నాకు ఇవ్వండి అన్నప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సో వీటన్నిటిని కాకుండా నువ్వు లోకాన్ని వెతుకుతున్నావు, లోక సంబంధమైన ఆశీర్వాదాలను వెతుకుతున్నావు, అప్పుడు నీకు అనుగ్రహించబడాయి. సో అందుకే క్లోజ్ టు గాడ్, దేవుడికి ఇంకా దగ్గర కా, ఇంకా దేవుడితో సహవాసం చేయి, ఇంకా దేవుడితో ఎక్కువసేపు గడుపు. అప్పుడు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. పిల్లల ఎడ్యుకేషన్ అనుగ్రహించబడతాయి, ప్రాస్పారిటీ అనుగ్రహించబడతాయి, నూతన గృహము, నూతన వాహనము అనుగ్రహించబడతాయి. సో స్పెండ్ మోర్ టైం విత్ యువర్ గాడ్. హౌస్ వైఫ్కి గుర్తుపెట్టుకోండి, హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు మీరు దేవుడితో గడపడానికి మంచి అవకాశము. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళకు కొంత ఇరుకు ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు. ఇటు జాబ్ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అలాగే కుటుంబాన్ని చూసుకోవాలి. అలాగే అవన్నీ ఏమి లేకుండా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకు మంచి అవకాశము దేవుడితో గడపడము. సో ఆ టైంని, ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే జాబ్ ఉన్న తర్వాత మనం దేవుడితో ఎక్కువసేపు గడపలేము. సో కానీ అప్పుడు కూడా గడపాలి 100%. కానీ ఎవరైతే హౌస్ వైఫ్గా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు మధ్యాహ్నం సమయం దొరికితే మధ్యాహ్నాన్ని, రాత్రి సమయం దొరికితే రాత్రిని, పొద్దున సమయం దొరికితే ఉదయము. సో అలా టైం స్పెండ్ చేయండి. సో ఒక టైం స్పెండ్ చేయడానికి పర్టికులర్గా అంటే ఇంతే టైం 1 అవర్ 2 అవర్. సో దేవుడితో టైం స్పెండ్ చేయడానికి అన్లిమిటెడ్గా ఉండాలండి. ఒక మధ్యాహ్నం మీకు ఒక 1 అవర్ టైం దొరికింది, స్పెండ్ చేయండి. మళ్ళీ ఈవినింగ్ ఒక టైం దొరికింది, స్పెండ్ చేయండి. పడుకునే ముందు ఒక ½ అవర్ టైం దొరికింది, స్పెండ్ చేయండి. మార్నింగ్ లేసాక ఒక 1 అవర్ టైం దొరికింది, టైం స్పెండ్ చేయండి. సో ఇంతే టైం స్పెండ్ చేస్తా, 1 అవరే స్పెండ్ చేస్తా, లేదా ½ అవరే టైం స్పెండ్ చేస్తా, అట్లా అనుకోవద్దండి. దేవుడితో నువ్వు ఎన్ని గంటలైనా కూడా టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. అమ్మ ఈరోజు 2 గంటలు చాలు, మళ్ళీ రేపు 2 గంటలు చాలు, మళ్ళీ రేపు 2 గంటలు చాలు. సో అట్లా ఫిక్స్డ్ టైం అని పెట్టుకోకండి. దేవుడితో టైం గడపడానికి అన్లిమిటెడ్గా ఉండండి, అన్లిమిటెడ్ టైంగా ఉండండి, ఒక ఫ్లెక్సిబిలిటీగా ఉండండి. సో ఇంతే కుదించి ఇవ్వకండి దేవుడికి సమయాన్ని ఈ సంవత్సరం అంతా కూడా. అందుకే కాబట్టి ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకుడి. ప్రార్థించుకుందాం. సో నజరుడైన యేసయ్య,
ఇదిగో తండ్రి, వాక్యము ద్వారా, నూతన ఆరంభం అనే వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడవు, దర్శించావు తండ్రి. అయ్యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ సర్మనీ మై లార్డ్. అయ్యా, మా పట్ల మీరు ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాలన్నీ మా జీవితాలలో నెరవేరును గాకని ప్రవచిస్తున్నాను. మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నావు. మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.